వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై మార్గనిర్దేశనం చేశారు. అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమికి లేదన్నారు. కొంతమంది టీడీపీ వాళ్ళను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్షం ఇవ్వకుండా చేయాలని చాలామంది సలహాలు ఇచ్చారని, కానీ మేము అలా చేయలేదు, వారి అభిప్రాయాలు విన్నామన్నారు వైఎస్ జగన్. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, ఎవరు గొంతు విప్పకూడదనేది వారి అభిప్రాయంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ మాత్రమేనని, కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. అందుకనే మీడియా వేదికగా ప్రజా సమస్యలపై మాట్లాడతామన్నారు. కానీ మండలిలో వైఎస్ఆర్సీపీకి బలం ఉందని, మండలిలో ప్రజల తరఫున గొంతు ఇప్పడానికి అవకాశం ఉందన్నారు. మండలి సభ్యుల పాత్ర చాలా కీలకమని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయండని సూచించారు వైఎస్ జగన్. విద్యా, వైద్యం, వ్యవసాయం లాంటి కనీస అంశాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. లా అండ్ ఆర్డర్ కూడా దారుణంగా ఉందని, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదన్నారు. అందుకే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందన్నారు. అసెంబ్లీలో అధికార పక్షం డబుల్ యాక్షన్ చేయాలనుకుంటోందన్నారు. నువ్వు కొట్టు, నేను ఏడుస్తా అన్నట్టుగా ఉందన్నారు. ప్రతి అంశంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియా ద్వారా మాట్లాడాలని, తాను కూడా ఆ అంశాలను ప్రస్తావిస్తానన్నారు వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేయాలన్నారు వైఎస్ జగన్. తన అత్తగారి సొత్తు అన్నట్టుగా అమ్మేస్తున్నాడని మండిపడ్డారు. ప్రభుత్వ రంగంలో ఉంటేనే పేదలకు ఉచిత వైద్యం అందుతుందన్నారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు మార్గాలను అన్వేషించాలని నేతలకు సూచించారు. చంద్రబాబు మెడికల్ కాలేజీల్ని తన వాళ్లకు కట్టబెట్టడానికి ఏమైనా చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, ప్రభుత్వం ముందుకు రావడం లేదు, ప్రజా సమస్యలపై పరిష్కారానికి సంబంధించి కూడా దాటవేత ధోరణి కనిపిస్తోందంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొద్దిసేపు క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అనేక కీలకమైన అంశాల గురించి ప్రస్తావన చేశారు. ప్రధానంగా శాసనసభలో మాట్లాడేందుకు, ప్రజల గొంతు వినిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదనేది జగన్ స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే శాసనసభలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుక వస్తే ఖచ్చితంగా వారికి సమయం ఇవ్వాల్సి ఉంటుంది, కానీ అందుకు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. కనీసం రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తెలుసుకునేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం ముందుకు రావటం లేదనేది జగన్ చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో రాజకీయ పార్టీలు 4 ఉంటే వాటిలో 3 ప్రధాన పార్టీలు ఇప్పటికే ఆల్రెడీ ఆ ప్రభుత్వంలో ఉన్నాయి. మరొక ప్రధాన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు చంద్రబాబు సన్నద్ధంగా లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల శాసనసభ నాయకుడికి వచ్చేంత అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే పరిస్థితి లేదు. మామూలుగా అయితే ఇటీవల మనం చూసాం, కేవలం 3 అంశాలు, అటు యూరియా కానీ, సూపర్ 6 పథకాలు, అట్లాగే మెడికల్ కాలేజీ 3 అంశాల గురించి వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెడితేనే దాదాపు 1.5 పైగా సమయం పట్టింది. అలాంటిది ఇప్పుడు కేవలం శాసనసభలో 2 నిమిషాలు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టే మీకు కూడా సమయం ఇస్తామన్నప్పుడు ఒక ప్రధాన ప్రజాపక్షంగా, ప్రతిపక్షంగా ప్రజల సమస్యలను అసెంబ్లీలో చెప్పడానికి ఏమాత్రం అవకాశం ఉండదని వైఎస్ జగన్ చెప్పారు. అయితే మరోవైపు శాసన మండలిలో పూర్తి స్థాయిలో మనకి బలం ఉంది కాబట్టి మనం పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టికి ప్రజా సమస్యలను తీసుకెళ్లాలి, ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని జగన్ ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఇది ఒకటే కాదు, రానున్న రోజుల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి, వీటన్నిటి పరిష్కారం కోసం పనిచేయాల్సినటువంటి అవసరాన్ని కూడా జగన్ చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మెడికల్ కాలేజీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే పరిస్థితి లేదు. ఏ విధంగా అయినా సరే ఆ మెడికల్ కాలేజీలను తన బెనామీలకు ఇచ్చేందుకు చంద్రబాబు ముందుకు వస్తారు కాబట్టి వాటిని అడ్డుకునేందుకు న్యాయ పోరాటాలతో సహా అనేక రూపాల్లో వీటిని అడ్డుకునే ప్రయత్నం అయితే పార్టీ తరఫున చేయాలి. ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి శాసన మండలి ద్వారానే తీసుకురావాలని కూడా జగన్ చాలా స్పష్టంగా ఎమ్మెల్సీలకు ఆదేశించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు అటు విద్య, వైద్యం, ప్రధానంగా లా అండ్ ఆర్డర్, ఈ 4 అంశాలు చాలా తీవ్రంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కానీ ప్రభుత్వం వైపు నుంచి పట్టించుకోవట్లేదు. శాసనసభలో మాట్లాడదామంటే అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి నేపథ్యంలో మీడియా ద్వారానే ముందుకు వెళ్దామని చెప్పి కూడా జగన్ అన్నారు. ఎప్పటికప్పుడు అవకాశం వచ్చినప్పుడు మీడియా ముందుకు వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా తీసుకెళ్లాలని చెప్పారు. దాంతోపాటు తాను కూడా మీడియా ముందుకు వచ్చి మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటి మీద సమాప్తి చేస్తానని కూడా జగన్ చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజా సమస్య
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా ప్రజా పోరాటాలు చేయాలని వైఎస్ జగన్ ఎమ్మెల్సీలకు అలాగే ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. సిద్ధు. ఓకే రవీంద్రనాథ్.